హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఇంట్లో అందరికీ కోల్డ్ అయ్యి అయితే మొహాలు చూడండి ఏ రేంజ్లో అయిపోయాయో. ఇంకా మా మనస్వి అయితే పడుకొని ఇప్పుడే లేచింది. సో బుచ్చితల్లి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే కన్నమ్మకి బాగా సర్ది అయిందనమాట. సో సర్ది అయ్యి డల్ అయిపోయింది ఆమె. సో ఇంకా ఈరోజు అయితే సో టైం అయితే చాలా స్పీడ్గా స్పెండ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, మా ఆయన వచ్చేసి అయితే చాలా బిజీగా ఉన్నారు. అందుకే నేను కన్నా అయితే ఇక్కడ వంట రూమ్లో ఉన్నాము. సో వంట రూమ్లో కూడా ఎందుకు ఉన్నాము అని అంటే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో ఈరోజు ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఏంటి అంటే లంచ్లోకి చూపిస్తాను, ములక్కాయ టమాటా అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఎందుకంటే కొంచెం జ్వరాలు అట్లా ఉన్నాయి కదా. సో కర్రీ అయితే సూపర్గా ఉంటుంది, నోరుకు కూడా కొంచెం టేస్ట్ ఉంటుందని అయితే ములక్కాయ టమాటా కూడా వండుకోక చాలా రోజులు అవుతుంది అనమాట. సో అందుకైతే మా కోసం వచ్చేసి అయితే ములక్కాయ టమాటా అండ్ అలాగే కన్నమ్మ కోసం అయితే పెసరపప్పు చారు అన్నా కదా. అండ్ ఈరోజు అయితే ఆ వీడియోలు అయితే కంపల్సరీ చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి ఓన్లీ పెసరపప్పు మాత్రమే నేను ఇక్కడ ఉడకబెడుతున్నా. సో ఇందులో ఏమీ వేయలేదు, ఇది ఓన్లీ ఉత్త పెసరపప్పు మాత్రమే. సో ఒక్కసారి వాష్ చేసుకొని ఎన్ని నీళ్ళకైతే ఉడుకుతుందో అన్ని నీళ్ళు వేసి ఇలా మామూలుగా ఉడికించుకోవడమే, కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది కదా. సో అందుకన్నమాట వంట కోసం అయితే ఇవన్నీ సిద్ధమవుతుంటే ఇక్కడ చూడండి బొచ్చలు అయితే ఎన్ని ఉన్నాయో. ఇంకా వంట చేసి అవన్నీ కడగాలి ఫస్ట్. ఇంకా మా హస్బెండ్ కొంచెం బిజీగా ఉన్నారని కన్నమ్మని ఎత్తుకున్నా. ఇంకేమేమో కింద దిగుతలేదు అనమాట. అందరికీ సర్దులు. నిజంగా నా వాయిస్ చూడండి ఎంత చేంజ్ వస్తుందో. హాయ్ చెప్పు. కొంచెం బిజీ అయిపోయింది. మధ్యకాలంలో ఏంటంటే అందరినీ కొట్టేస్తుంది, కరిచేస్తుంది, కొరికేస్తుంది, ఇట్లా చేస్తుంది. కన్నమ్మ అలుగుతుంది. తల్లికి బాగా కోల్డ్ అయింది. ఆమెకి కోల్డ్ అయ్యి అసలు ఎక్కడ అర్థం అవ్వట్లేదు అనమాట. ఏం చేస్తుందో ఆమెకి తెలుస్తుంది కదమ్మా. ఇక్కడ నేనైతే ఆయిల్ పెట్టుకున్నా హెయిర్కి, అందుకే సో నా హెయిర్ అయితే ఇట్లా ఉంది. హెడ్ బాత్ అయితే చేద్దాం అనుకుని. ఇంకా వింటర్ వచ్చేసింది కదా, చూడండి హెయిర్ మొత్తం లాస్ అవుతూనే ఉంటుంది. అంటే హెయిర్ మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఇంకా ఈ వింటర్లో. పెసరపప్పు అయితే మొత్తం ఉడికిపోయింది. సో నా వాయిస్ అయితే కొంచెం కోల్డ్ వచ్చి డిఫరెంట్గా ఉంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇక్కడైతే తొందరగా ఉడికిపోతుంది పెసరపప్పు. అందులో నేనైతే ఈ క్వాంటిటీలో ఉడకబెట్టుకుంటే నాకు సరిపోతుంది అనమాట. ఫస్ట్ ఒక చిన్న ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేస్తాను అనమాట. ఎందుకంటే కొంచెం పోపు అయితే జీలకర్ర ఆవాలు ఉండాలి కదా అని. అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి లైట్గా పసుపు కొంచెం వేయనట్టు పసుపు వేసి తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్న పెసరపప్పుని అందులో వేసేసి, ఒకవేళ తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కానీ లైట్ కారం, అంటే మా పాప ఎక్కువ కారం తినదు కదా, సో అందుకని లైట్గా వేసుకుంటున్నా. మీరు మీ పాప మీ పిల్లలు ఎలా తింటారో అలా వేసుకోండి. ఫైనల్గా కొంచెం ఉప్పు వేసేసి ఫైనల్గా ఇలా చేసేసుకోండి. ఇంకా రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మా మనస్వి కోసం అయితే పెసరపప్పు చారు. సో పెసరపప్పు చారు అయితే ఇట్లా కంప్లీట్ చేసేసిన. అండ్ అలాగే మా కోసం వచ్చేసి అయితే ములక్కాయ టమాటా అనమాట. సో ములక్కాయ టమాటా కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఏంటి బాకీ అంటే రైస్ అయితే సో తినేసేయడమే. ఇంకా కొంచెం వేడిగా ఉంటుంది అన్నట్టు. సో కొంచెం లేట్గా పెట్టినా. అలాగే ఇక మా అశ్విక్ అయితే ఇక్కడ వచ్చేసి ఏడుస్తుండు. సో బొచ్చలు అన్నీ కడిగేసి ఇక్కడ మూలకైతే పెట్టేసిన. సో మళ్ళీ తిన్నాక ఇంకేమైనా ఉంటే మళ్ళీ అవి తోమేసేయాలన్నమాట. సో గిర్ని నడుస్తూనే ఉండాలి పొద్దున్న నుంచి నైట్ పడుకునే వరకు పని ఉంటూనే ఉంటుంది. మళ్ళీ పైనుంచి ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారని ఇంకో టాపిక్స్ అనమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే మా అశ్విక్తో మాత్రం ఒక ఎత్తు. సో అశ్విక్కి జ్వరం కానీ సర్ది కానీ ఏం రావద్దు. సో వచ్చిందంటే టార్చర్ చేసి చంపేశాడు మనం. ఇంకా చెప్పు, ఏడుస్తుండే. ఇంకా ఇంతకుముందు మా పాప వేరే చారు అలాంటివి ఏమన్నా చేసినా కానీ ఎక్కువ తినకపోయేది కాదు. బట్ ఈ పెసరపప్పు చారు అయితే మంచిగా తింటుంది. ఇంకొకటి ఏంటంటే పెసరపప్పు హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి డైలీ వేర్ ఫుడ్లోకి పెట్టినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రోజుకి 2-3 సార్లు పెట్టినా నో ప్రాబ్లం అన్నమాట. హ్యాపీగా తింటారు. మీరు కూడా మీ పిల్లల కోసం తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడుంది చిన్నారి తల్లి, ఎక్కడుంది? బంగారు తల్లి పుట్టినాయమ్మా.
టైం 6 అవుతుంది. సో స్నానం అయితే కంప్లీట్ చేసుకొని అలాగే దీపం కూడా పెట్టేసుకున్నా. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే వైకుంఠ ఏకాదశి కదా, సో అందుకని ఇంకా పూజ అయితే మార్నింగ్ చేయలేకపోయినా, సో అందుకే ఈవినింగ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నా మొత్తము దేవుళ్ళనంతా. ఇంకా నాకు కూడా అంత హెల్త్ సహకరించట్లేదు, ఇంకా నాకు చూసినట్టు అయితే నేను చేసుకున్నా. ఇక ఎప్పుడు కానీ నేనైతే మార్నింగే చేసేదాన్ని, బట్ ఇంకా మార్నింగ్ చేయలేదు. చూసారు కదా పిల్లలు కూడా ఒకటే దగ్గులు జలుబులు అన్నీ వచ్చినాయి మాకు ఒకటేసారి. అందుకే ఇక్కడనైతే ఇంక ఇలా పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని హెయిర్ ఆరడానికి ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలి. నేను హెయిర్ డ్రైయర్ అయితే యూజ్ చేయను, ఎందుకంటే ఈ వింటర్ ఆల్రెడీ హెయిర్ ఫాల్ అయితే ఫుల్ ఉంటుంది నాకు వింటర్లో. అందుకే ఇంకా హెయిర్ డ్రైయర్ కూడా యూజ్ చేస్తే మళ్ళీ లేని ప్రాబ్లమ్స్ వస్తాయేమని భయము. సో న్యాచురల్గా ఆడడానికి అయితే తొందరగా ఏదైనా ఒకటి అది చేసుకోవాలన్నమాట. మళ్ళీ సర్దే ఇంకెక్కువ అయిపోతుంది కదా, సో అందుకని ఫస్ట్ అయితే స్నానం అయిన వెంటనే తొందరగా దీపం అయితే పెట్టేసుకున్నా. అలాగే బయట కొన్ని ముగ్గులు కూడా వేసినాయి, కానీ ఆల్రెడీ నా ముగ్గు ఏంటనేది మీకు తెలుసు కదా. సో సేమ్ ఉంటుంది, ఎప్పుడు ఒకటేలాగా ఉంటుంది ముగ్గు అయితే. బట్ నాకు ఇలా ఉండడమే ఇష్టం ముగ్గు అయితే. సో ఎక్కువగా ఇలా వేసుకోవడానికే ఇష్టపడుతూ ఉంటా. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా వేడిగా కొన్ని పాలు తాగేస్తే అయిపోతుంది అనమాట. సర్ది బాగా జలుబు చేసింది కదా, ఈ జలుబు క్యూర్ అవ్వడానికి, హెయిర్ తొందరగా అవ్వడానికి న్యాచురల్గా ఏవో కొన్ని ట్రై చేస్తూ ఉండాలి. నేను అలాగే ఏవి ట్రై చేస్తానో మీకు కూడా చెప్తా, బుడ్డ టిప్స్ అన్నీ. హెయిర్ అయితే కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఎలా డ్రై అయింది అంటే నేను ఏం చేస్తాను అంటే హెడ్ బాత్ చేసిన వెంటనే వాటర్ మొత్తం కొంచెం లూజ్ డ్రై అవుతాయి కదా, అంటే కింద కారడం అదే కింద పడడం ఆగుతాయి కదా. సో అప్పుడు ఏం చేయాలంటే మంచి కోమ్ తీసుకొని నీట్గా కోమ్ చేసేసుకోవాలన్నమాట. చేసేసుకొని అలాగే ఒక 2 సార్లు 3 సార్లు గ్యాప్ ఇచ్చి ఒక 5 minutes అట్లా గ్యాప్ ఇచ్చి చేసేస్తే తొందరగా డ్రై అయిపోతుంది అండ్ తొందరగా సిల్క్ అయిపోతాయి అనమాట. సో అట్లా చేసుకోవడం వల్ల ఏంటి అంటే మన హెయిరే నీట్నెస్గా ఉండి, ప్లస్ మనకి హెయిర్ డ్రైయర్ కూడా ఏం అవసరం కూడా ఉండదు. అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఇంకొకటి ఏంటి అంటే నేను ఏ కోంబునైతే యూస్ చేస్తానో చూపిస్తా, ఒక్క నిమిషం. అయితే ఈ కోంబ్ని యూస్ చేస్తా. సో నేను ఈ కోంబ్తోనే ఎక్కువ కోంబ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. దీంతో కోంబ్ చేసి ఏంటంటే కొంచెం లేయర్స్ ఎక్కువగా తీసుకుంటుంది కదా, ఇది తొందరగా డ్రై అయిపోతాయి అనమాట హెయిర్. అలాగే ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ రాదు, అంటే ఎక్కువగా డ్యామేజ్ అవ్వదు హెయిర్, కొంచెం నీట్గా ఉంటుంది అనేది. దాంతో అయితే కోంబ్ చేసుకుంటా హెయిర్ అయితే. అలాగే మా బుచ్చి తల అయితే లేసి టీవీ చూస్తూ చూడండి, టీవీ అలా అయితే వేడైపోతున్నాయి, మసులుతున్నాయి కదా. సో ఇంకొంచెం మసలే లోపు అయితే వేరే రెమెడీని అయితే ట్రై చేస్తా, అది మీకు కూడా తెలుసు అది ఏంటి అనేది. ప్రతి ఇంట్లో కిచెన్లో ఉండేటివే. సో ఫస్ట్ నేను వచ్చేసి అయితే ఒక 4 అయితే మిరియాలు తీసుకున్నాను అనమాట. ప్రస్తుతానికైతే నా దగ్గర ఒక 3 ఉన్నాయి. ఇంకా ఇవన్నీ మిరియాలే, కాకపోతే ఏంటంటే మొత్తం క్రష్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ చూస్తారు కదా 4 మిరియాలు అయితే వేసి ఇది బాగా పొడి చేస్తా ఫస్ట్. ఇక్కడ చూస్తారు కదా ఇంత పొడి అయితే చేసేసి ఒక గ్లాస్లో అయితే వేసేస్తున్నా. మరి మనం ఉత్త మిరియాలు అయితే తాగలేం కదా, సో అందుకే షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట, కొంచెం లైట్గా, మరి ఎక్కువ కాకుండా. సో ఎందుకంటే మరి ఉత్త పాలు తాగలేం కదా. చాలామంది ఏం చేస్తారంటే మిరియాల పొడిని పాలలో వేసుకొని మసాలా పెట్టుకుంటారు కదా, కానీ మనం అట్లా కాదు. సో మిరియాల పొడి విత్ చక్కెర ఇలా వేసుకొని తర్వాత ఇందులో పాలు వేసుకుందాము. పొడికి అండ్ చక్కెరకి ఎంత క్వాంటిటీ పాలు అయితే సరిపోతాయో అంత క్వాంటిటీతో వేసుకున్నా. సో ఇది గ్లాస్ అనమాట, ఈ గ్లాస్లో ఇంతగా ఎక్కువనే వేసుకున్నా కొంచెం. సో పాల కలర్ అయితే కొద్దిగా చేంజ్ అయింది, బాగా గమనించండి. ఇది వీడియోలో కనిపించట్లేదు కానీ డైరెక్ట్గా చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఇది కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది, అంటే కొంచెం లైట్ క్రీమ్ కలర్లో షేడ్ అయినాయి పాలు మొత్తం వైట్ కలర్ నుంచి.
ఇవి వచ్చేసి ఏంటివి అంటే క్లాత్ టైప్ టిష్యూస్ అనమాట. సేమ్ మన వైప్స్ లాగానే ఉంటాయి కానీ ఇవి డ్రై. సో అవి ఆల్రెడీ తినుంటాయి కాబట్టి సో ఇవి డ్రై అనమాట. ఇవి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. మనకు కర్చీఫ్స్ కింద అయితే ఇంకా బ్యూటిఫుల్గా యూజ్ అవుతాయి. బట్ కిచెన్ వర్క్కి కూడా మనం ఇవి చేసుకోవచ్చు. కానీ ఇంకా నేను మా పిల్లల కోసం నా కోసం అయితే తీసుకొచ్చిన. చాలా మంది ఎక్కువ కాటన్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, కాటన్ కి బదులు ఈ క్లాత్ టైప్ టిష్యూలు యూజ్ చేస్తే అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు, కొంచెం డస్ట్ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా ఇల్లు క్లీనింగ్ కి మన కాస్ట్లీ ఐటమ్స్ కూడా క్లీన్ చేయాలనుకుంటే ఈ క్లాత్స్ బాగా యూస్ఫుల్ అవుతాయి అనమాట. జస్ట్ మనం యూస్ చేసుకొని త్రో చేయడమే. అట్లా స్మూత్నెస్ అయితే చాలా బాగుంటది ఈ క్లాత్స్ అయితే. ఎక్కువగానైతే మేము చాలా యూజ్ చేస్తాం. ఆఖరికి ఇది ఒకప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే పాటికి కూడా యూజ్ చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు యూజ్ చేయట్లేదు. కాస్మెటిక్ షాప్లోకి వెళ్ళి క్లాత్ టైప్ టిష్యూస్ అంటే ఇచ్చేస్తారనమాట. టిష్యూయే కానీ థిన్ అండ్ థిక్గా ఉంటుంది కాబట్టి క్లాత్ అంటే అంత తొందరగా చిన్నది అనమాట టిష్యూ టైప్. ఏమి రుచి తినరా మై మర్చి అన్నట్టయితే ఇప్పుడైతే కొత్త రెస్టారెంట్ అయితే ట్రై చేస్తున్నాము. సో ఇది ఎట్లుంటుందో చూడాలి. సో రీసెంట్గా మేము ఆల్రెడీ రెడ్ బకెట్ చికెన్ అయితే ట్రై చేసినాం కదా, దాని ఆపోజిటే డాబా బిర్యానీ కదనే, దావత్ బిర్యానీ అనమాట. సారీ, స్మెల్ అయితే మామూలుగా లేదు. సో సర్దులు అయినా కానీ మాకు స్మెల్ అయితే ఘోరంగానే వస్తుంది. ఇక టేస్ట్ ఎట్లుందో చూడాలి. నాన్ వెజ్ అంటే మాకైతే ప్రాణం. మాకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఇంకేదైనా బర్త్డే అయినా ఇంకేదైనా సరే సో తింటూనే ఉంటాం. చికెన్కి అయితే అదుపు ఉండదు. నాకు అన్నిట్లలో నాన్ వెజ్లో నచ్చేది ఏంటంటే చికెన్. నేను చికెన్ తప్ప ఎక్కువగా ఏది తినను అనమాట. ఎక్కువగా చికెన్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాం. అలాగే నాతో పాటు మా పిల్లలు కూడా తయారయ్యారు, వాళ్ళు కూడా చికెన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మిగతా నాన్ వెజ్ అంటే వాళ్ళు కూడా ఎక్కువ ఇష్టపడరు అనమాట. సో ఫుల్గా బిర్యానీ తిన్నాం కదా, సో ఉన్న బొచ్చలన్నీ కలిగేస్తున్నాను. ఎందుకంటే ఏవి స్టాక్ పెట్టుకోము మేము. సో ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాం. నైట్ అట్లనే పెట్టేస్తే ఎక్కడ జల్లపురుగులు అవుతాయో అని భయం అనమాట. సో అందుకే వీలైనంత వరకు క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో చూసారు కదా, డైలీ ఇలా నీట్గా పెట్టేసుకుంటాను ఆ కిచెన్ మొత్తాన్ని. డైలీ నైట్ కంపల్సరీ ఇంత క్లీన్గా పెట్టిన తర్వాతనే నేనైతే పడుకుంటాను అనమాట. సో కొంచెం వాటర్ తేమ కానీ డస్ట్ కానీ ఇంకేదైనా జిడ్డు కానీ ఇక్కడ ఉంచకుండా నీట్గా పెట్టుకుంటా కాబట్టి నా కిచెన్ ఇంత నీట్గా ఉండి సో జల్ల పురుగులు ఇంకేమైనా వేరే స్మెల్లు జిడ్డు అలాంటివి ఏవి లేకుండా ఉంచుతూ ఉంటాను అనమాట. సో అందుకే మా ఇంట్లోనైతే జల్ల పురుగులు అస్సలు ఉండవు. సో నా కిచెన్ క్లీనింగ్ అయితే నేను వాడే టిప్ అయితే ఇదే అండి. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నీట్గా పెట్టుకోవడం, ప్లస్ ఇంకొకటి చిన్న తేమ కానీ చెత్త కానీ ఏది ఉంచకుండా ఇలా నీట్గా పెట్టేసుకోవడం అనమాట. సో చూసారు కదా, ఇలాంటి బ్యూటిఫుల్ వ్లాగ్స్ అయితే మీకోసం ఎన్నో చేస్తున్నా. ఓకేనా? అలాగే వచ్చేసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అమ్మ చెప్పు ప్లీజ్. చూసారా, చెర్రసేపు ఎత్తుకుంటే ఇట్లా చేస్తుందని అంత తొందరగా ఏమన్నా అయితే కిచెన్ లోకి తీసుకురాను మా కన్నమ్మని. ఇవి నీట్ గా ఉంచదు మా కన్నమ్మ కిచెన్ ని. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్.